సార్ నా పేరు రజిత. నేను బెంగళూరు ఇంకా వచ్చినాను. నా ఏజ్ 45. నాకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది పద్మలత, మా అత్త కావాల. వాళ్ళు ఫస్ట్ నువ్వు హెల్త్ ది ಮತ್ತೆ నువ్వు వెయిట్ తక్కువ కాలం అంటా ఉంటారు కదా, ఈ క్లాస్ ఏమక్క అంటే ఏమి లేదు, ఫస్ట్ ఊరికి ఇంట్రొడక్షన్ క్లాస్ నేను అంతే అంతే చెప్పేసి పెట్టేశా ఫోను. నువ్వు అందరికి ఎవరెవరు కావాలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంది, అందరికి లింక్ పంపిస్తారు, అందరికి నీకు ఎవరెవరు కావాలో అందరినీ జాయిన్ చేస్తారు. ఎన్ని జనాలకు చెప్తే సార్ అందరూ ఒకతర నెగటివ్ గా మాట్లాడేది, ఒకతర చాలా ఇదిగా మాట్లాడే నేను సరే ఇగ్నోర్ చేసేస్తే, ఇది అండ మీకు ఎట్లా కావాలో మీరు ఉండండి చెప్తే ఇడిచేస్తుంది. నేను మాత్రం కంటిన్యూ చేసుకోండి చూస్తే నాది మధ్యలో ప్రోగ్రామ్ వేరే ఉండే, మాది ట్రావెల్ది. అయితే అక్క ఇట్లా ఉంది అండి, ఏం పర్వాలేదు, ఎంత ఈజీగా ఉంటుంది, నువ్వేమి టెన్షన్ చేసుకోవద్దు, అక్కడ నీకేమి తొందరలే. ఎన్ని జనాలు 20 నాళ్ళంతా ట్రావెల్ చేసిండరు, నువ్వు ఆ తర కష్టం ఏమి అయ్యలే అంటే అంతా చెప్పా. సరే ఓకే ట్రై చేస్తామంట. నేను 3-4 ఇయర్స్ ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయింది, మెనోపాజ్ హార్మోన్స్ ఇంకా కొంచెం ఏమి అన్ని ట్రై చేస్తాను, యావత్ చేస్తానో నేను సన్నగా కానేలేదు సార్. నేచర్ క్యూర్ పోతుంది, అందు 1 గ్రాము కాలే నేను సన్నగా. ಮತ್ತೆ ಈ ನಡುಮು ಕೊಂಚ ಹೆಲ್ತ್ ಬೆನಿಫಿಟ್ಸ್ వచ్చా కొంచెం ఈ ఊటిని ఇంకా కాళ్ళ నొప్పులు ఆ ತರ అన్నీను. సరే ఇది చేస్తే సార్ 10 days కి నాకు రిజల్ట్ వచ్చేది సార్, హెల్త్ దాన్ని ఇంకా చాలా నాకు ఎనర్జీను వచ్చా. ఇంత జ్యూస్ తాగితేనే నాకు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే అంటే చాలా ఎనర్జెటిక్. నేను వైష్ణవి దేవిలను అంత అంత ఎనర్జెటిక్ గా ఎక్కినాను అంటే నాకే ఆశ్చర్యం అది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ క్లాస్. నాకు ఎనర్జీ వచ్చింది, హెల్త్ చాలా బెనిఫిట్స్ అయింది హెల్త్ది. ఇంకా మీ సత్సంగం వినేకి నాకు టైం ఉండలేదు సార్, ఈవినింగ్స్ అంతా. నెక్స్ట్ నాకు అది వినాలా, నాకు కొంచెం నేను చేంజ్ కావాలా మెయిన్. అంత చెప్పి మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పేవాళ్ళే వద్దు ఏముడికి, మాది యానివర్సరీ సార్, 25th యానివర్సరీ ఉండే మేము అక్కడికి పెయింట్ మీ. ఈ యానివర్సరీ టైంలో నువ్వేముడికి చెయ్యాలా, వద్దు మామూలు రెగ్యులర్ ఫుడ్ తిను. ఎంత బలవంతం చేసిరంటే అంత ఫ్రెండ్స్ అంతా, లేదు నేను నా హెల్త్ కి నా యూట్యూబ్ చేస్తా ఉన్నాను, ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయదండ అంటే. పాపము ఫస్ట్ లో అండ్రి ఆమె ఊరికి అయిపోయి వాళ్ళే ఇది ఎత్తుకో ఇట్లా ఎత్తుకో ఈ సూప్ ఎత్తుకో కిచిడి ఎత్తుకుంటే వాళ్ళే నాకంతా చెప్పించరి. నేను వైష్ణోదేవి ఎక్కిండాను సార్, ఎక్కుతానో లేదో అంటే అనుకోండి. అప్పుడు డోలి ఆర్స్ అన్ని అప్పుడు స్ట్రైక్ ఇంకా బంద్ అయిపోయిండే, ఉండలే, బరే ఎక్కేదే ఉండాల్సిండే అది వాకింగ్. అది అన్ని బంద్ అయిపోయింది. మా వాళ్ళు ఆశ్చర్యం, ఎట్లే ఎక్కుతువి నువ్వు అంటే ఇప్పుడు నువ్వు చెప్తా. అది మీరు చెప్పత్రి సార్, మీకు అవుతుందమ్మా అంటే మీరు చెప్పత్రి, పయ్యక ముందు మీరు చెప్పత్రి, అడుగుతుంది ఇట్లా అవుతుంది ట్రై చేయి నువ్వేమీ చేసుకోవద్దు అంట. నేను ఎనర్జైజేషన్ కు అంతే సార్, బరే ఇంటా ఉంటి నాకు మార్నింగ్స్ కదా సార్, మేము అవతలి పోవాలా 9 o'clock అయితా ఉండి ఆ పక్క రెడీ ఇది బరే ఇన్కొంటా ఉంటి సార్, అంతే చేస్తా ఉంటి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు సార్ ట్రై చేస్తా ఉండరు సార్, నేను హ్యాపీగా ఉండను సార్. నాకు అదే చెప్పలేదా ఎంత లైట్ వెయిట్ గా ఉంది బాడీ అంటే, నాకు ఈ మొదలు డ్రెస్సెస్ అని 3-4 years అవుతా ఉండి, ఇప్పుడు ఫిట్ అయిపోయి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా చాలా ఖుషిగా ఉన్నాను సార్. ఎంత లేకుంటే నేను వైష్ణవి వచ్చిందని నాకు ಮತ್ತೆ తిరిగినాడు ఫంక్షన్ అన్ని ఉండేది సార్, ఎంత ఎనర్జీగా లేసి పై వచ్చి అయిండను అంటే నాకు ఎప్పుడు అట్లా అవుతా ఉండిండలేదు సార్. చాలా జల్దీ సుస్థ అయిపోతా ఉంటే నేను టైర్డ్ అయిపోయేది ఒక చాలా కొంచెం కోపం జల్దీ నాకు. అదొగిన తగ్గించుకోవాలి సార్ నెక్స్ట్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.